హాయ్ ఫ్రెండ్స్, గోంగూర చికెన్ కోసం అయితే నేను బాండి పెట్టుకొని అయితే ఇప్పుడు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక గోంగూరను మంచిగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకుంటే మనమైతే మిక్సీ పట్టుకోవడం అవసరం ఉండదు, మ్యాచ్ చేసేది అవసరం ఉండదండి. అందుకే నేను చిన్నగా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. ఇలా గోంగూర వాటర్ అంతా పోయి ఇలా దగ్గరికి ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే బౌల్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బాండీలోనే ఆయిల్ వేసుకొని 2 యాలకులు, 2 లవంగాలు, చెక్క కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే చికెన్ మంచిగా కడిగి పెట్టుకోవాలండి. నేనైతే చికెన్ వచ్చేసి 1/2 కేజీ తీసుకున్నాను, ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ అయితే 80% కుక్ కావాలండి. ఇలా కుక్ అయిన తర్వాత పసుపు 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని పసుపు కాదు కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడైతే బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాను కదా 80% బౌల్ కావాలని. 80% బాయిల్ అయితేనే చికెన్ బాగుంటుంది, టేస్ట్ కూడా. మనం గోంగూర వేసినప్పుడు చికెన్ ఉడకదు కాబట్టి ఫస్ట్ ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత చూసారా చికెన్ ఎలా బాయిల్ అయిందో, చాలా బాగా అయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. కారం రెడ్ కారం కాబట్టి ఇప్పుడైతే మనం గోంగూర వేసుకొని చికెన్లో బాగా కలిసేటట్టయితే బాగా కలపాలండి. ఎంత బాగా కలిసిపోతే అంత బాగా టేస్ట్ ఉంటుంది. అందుకే బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ గోంగూర అయితే చూడడానికి కానీ తినడానికి కానీ చాలా బాగుంటుందండి టేస్ట్. గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇందులో మసాలాలు యాడ్ చేసుకోవాలండి. గోంగూర చికెన్ రెడీ అయినట్టే. ఫైనల్గా వచ్చేసి అయితే కొంచెం కొత్తిమీర, ఇప్పుడైతే నేను ధనియాల పొడి వేస్తున్నాను, గరం మసాలా వేసి బాగా కలుపుతూ ఉన్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్తిమీర వేసుకుంటే అంతే, గోంగూర చికెన్ రెడీ. చాలా సింపుల్గా రెడీ అయింది.